నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ సిద్దిరాములు అధ్యక్షతన జరిగింది. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్ 29, 30 తేదీలలో సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ మహాసభలకు రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఉన్న బీడీ కార్మికులు, ప్యాకర్లు బట్టి చటన్ కార్మికులు తొలి రోజు జరిగే భారీ ర్యాలీ బహిరంగ సభలో పాల్గొంటారు అని వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నగరపు ఎల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 2025 ఏప్రిల్ 29, 30 తేదీల్లో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర ద్వితీయ మహాసభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2 రోజుల పాటు రాష్ట్ర మహాసభలు నిర్వహించాలన్నది తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఏప్రిల్ 29, 30 తేదీల్లో రాష్ట్ర మహాసభలు నిర్వహించాలనేది నిర్ణయం చేయడం జరిగినది. ఇటు రాష్ట్ర మహాసభలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుండి 500 మంది ప్రతినిధులు బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చాటన్ తదితర కార్మికులందరినీ ప్రతినిధులుగా 2 రోజుల పాటు ఈ మహాసభని నిర్వహించాలనేది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 29వ తారీఖు నాడు వేలాది మంది బీడీ కార్మికులతోటి భారీ ర్యాలీ బహిరంగ సభను నిర్వహించాలనేది ఈ 2 రోజుల పాటు జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర వ్యాప్తంగా మొదటి మహాసభ నుండి ఈ 2వ మహాసభ వరకు 2022 నుండి 2025 వరకు దాదాపు 2.5-3 సంవత్సరాల పాటు చేసినటువంటి పోరాటాలని, ఉద్యమాలని సమీక్షించుకొని భవిష్యత్ ఉద్యమ కర్తవ్యాలని, పోరాటాలని నిర్వహించుకోవడం కోసము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ రాష్ట్ర మహాసభలను నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర మహాసభలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీ కార్మికులు, బీడీ ప్యాకర్లు, బట్టి, చాటన్ తదితర కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద భవిష్యత్ ఉద్యమ పోరాటాలని నిర్ణయించుకోవడం కోసమే ఇవాళ ఈ రాష్ట్ర మహాసభలని ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. ఈ 2 రోజుల పాటు జరగబోయేటువంటి ఈ రాష్ట్ర మహాసభలకు వేలాది మంది కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, అదేవిధంగా ఈ 2 రోజుల పాటు జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలకు కార్మికులు, కార్మిక శ్రేయస్సులు, మరి అనేక మంది కార్మిక అభిమానులందరూ కూడా, శివభిలాషులందరూ కూడా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్ర మహాసభలకు సహాయ సహకారాలు అందించి రాష్ట్ర మహాసభలు జయప్రదం కోసము ప్రతి ఒక్కరు కూడా సహకరించి కృషి చేయాలన్నది మరి తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన కార్మిక వర్గానికి, కార్మిక లోకానికి, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ